ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ ముందు ఉన్నటువంటి కమాన్ ఆర్చ్ను ఆ మీద ఉన్న విగ్రహాలను కూడా రాత్రే కూల్చేసిన పరిస్థితి. కనీసం ఒక శాస్త్రోక్తంగా చేయకుండా ఎట్లా కూల్చేస్తారు, కమాన్ ఎట్లా కూల్చేస్తారని హిందువులంతా ఆందోళన చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కూల్చేసిన కాంట్రాక్టర్ మీద కేసు కూడా నమోదైనట్టు తెలుస్తూ ఉంది. సో ఈ ఇష్యూకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ బంగారు ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నేను జిహెచ్ఎంసి భారతీయ జనతా పార్టీ ఎక్స్ ఫ్లోర్ లీడర్. నేను ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్న టెంపుల్. ఇది హిస్టారికల్ టెంపుల్, ఇది మామూలు టెంపుల్ కాదు. ఇది దీని కమాన్ ఉండే మేము రోడ్ వెండింగ్ వ్యతిరేకం కాదు, ప్రజలకు అవసరం కలిగించాలని మాకు ఉండదు. కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక ఏదైతే ధర్మం సంస్కృతి మీద ఆధారపడ్డ పార్టీ సనాతన ధర్మంలో ఒక విగ్రహాలు ఉన్నాయి, రాముడు సీత లక్ష్మణుడు మొత్తం సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు జరిపేటప్పుడు పూజా కార్యక్రమం తంతు ఉంటుంది అంది. అవన్నీ చేసి జరిపితే బాగుంటుంది. కానీ అధికారులే వాళ్ళు వచ్చి స్నానం చేసిరేదో తెలియని వ్యక్తులు బుల్డోజర్లు పట్టుకొని వచ్చేసి దాన్ని కూలగొట్టి దాన్ని ధ్వంసం చేసి, అంటే హిందువులు అంటే చులకన భావం అయిపోయింది ప్రభుత్వానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమనుకుంటా అంటే నేను ఏం చేసినా అడగటోళ్ళు లేడు, హిందువులను ఎంత అనగదొక్కినా వాళ్ళు ఏం చేయలేరు, ఐకమత్యం లేదు వీళ్ళ ఐకమత్యం లేదు కాబట్టి నేను ఏమైనా చేస్తాను అనుకుంటున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా ఐకమత్యం రాత్రి దించినాం. ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయించినాం కూర్చొని. ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి 5 గంటలు పట్టింది. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఇంకా లేదు. అందులో కాంట్రాక్టర్ పేరు ఒకటే రాసిండు. కాంట్రాక్టర్ సొంతంగా కొలగొడతాడా? ఏ అధికారి ఆయనకు ఆదేశం ఇచ్చిండు? ఎవరెవరు చెప్పారు? వాళ్ళ పేర్లు రావాలి కదా ముందుకు. మరి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కదా అది బయటపడేది. ఎఫ్ఐఆర్ బుక్ చేసినంత మాత్రం కాదు కదా. అది వాడిని అరెస్ట్ చేసి, బాబు నీకు ఎవరు చెప్పారు, వాని పేరు కూడా ఇంక్లూడ్ చేసి వాడిని కూడా అరెస్ట్ చేసి అప్పుడు కానీ ముందుకు పోదు కదా. ఇవాళ గుడిమల్కాపూర్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని మార్కెట్కి ఇస్తే ఆ మార్కెట్ కాడికి వెళ్ళి మొత్తము మస్జిద్ ల్యాండ్ ఎండోమెంట్లో మక్బడ్ ల్యాండ్ అని మొత్తం దర్గాలు ఏమేమో చెరుకు బండ్లు పెట్టేసారు. అన్ని దుకాణాలు కొలగొట్టారు హిందువులై. మరి అవెందుకు కొలగొట్టరు? అంటే వన్ సైడ్ పని ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అధికారులకు భయం ఎందుకు వీళ్ళంటే? ధైర్యంగా ఒక్కటే ఆ దర్గాల వల్ల దర్గాలు ఏముండయి, దర్గా పెడతారు, ఆడ పైసలు వసూలు చేస్తారు, ఆ హిందువులే పైసలు వేస్తారు దాంట్లో. అంటే విచిత్రం ఏంటంటే మన ధర్మాన్ని రక్షించడానికి మా కార్యకర్తలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా తిరుగుతున్నారు. గోరక్ష అని, ఇది హిందూ టెంపుల్కి అని, అర్ధరాత్రి అని. కానీ ప్రభుత్వానికి చీమకుడినట్టు కూడా లేదే. అంటే హిందువులు అంటే ఇంత చులకనేందుకు? ఎప్పుడైతే హిందూ ఐకమత్యం రాదో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. హిందువుల ఐకమత్యం రావాలి. ఇవాళ మీరు నమ్మరు, ఒక యాక్సిడెంట్ హిందూ బండిని ముస్లిం బండిని హిందూ గుద్దిన వస్తారు 50-100 మంది రోడ్డు మీద పోతాలు వచ్చి దన కొట్టేస్తున్నారు. అయింది ఎఫ్ఐఆర్ కూడా. నేను ఎఫ్ఐఆర్ చేయించిన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో, మాసాబ్డంగ్ పోలీస్ స్టేషన్లో, రెండిట్లో బుక్ చేయించిన. ఒక కేసు అయింది మొన్న. ఆ లేడీ వెనకేకలు గుద్దింది ఎవరు తప్పు? 99% వాళ్ళదే కదా. లేడీస్ అప్పుడప్పుడు 50 మంది దమ్ము చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. అదృష్టానికి పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి పిల్లలు, యూత్ పిల్లలు, ఎన్ఆర్ఐ బయటకు పోయేవాళ్ళు. ఈ విధంగా జరుగుతుంది. మనం ఎంతమంది యాక్సిడెంట్ అయితే ఆగి హిందువా ముస్లిం చూసే మనకుందా సెక్యులర్ మైండ్. మనకు ప్రభుత్వం 1947 నుంచి కూడా సెక్యులర్ అని మనల్ని ఈ దద్దమలం చేసి పెట్టారు ప్రభుత్వం. మన పాఠ్య పుస్తకాలలో కూడా అక్బర్ గ్రేటు, ఔరంగజేబు కూడా చంపినా కూడా చాలా గ్రేట్ అయినా మంచి పనులు కూడా చేసాడని పైన ఒకటేమో మందిర్ కులగొట్టిని రాస్తాడు, 4 మంచి పనులు చేసాడని రాస్తాడు. ఈ విధంగా అశోకుడు చెట్లు నాటించాను ఎప్పుడు? బౌద్ధ మతం స్వీకరించినాక. అంతకుముందు నరరూప రాక్షసుడు వీళ్ళు చెప్పే మాట. ఈ విధంగా మన పాఠ్యపుస్తకాలు 5 మినిస్టర్లు విద్యాశాఖ మంత్రి ఎవరికి ఇస్తారయ్యా అంటే 5 సార్లు కూడా ముస్లింలకే ఇచ్చారు విద్యాశాఖ. ఇది మన దౌర్భాగ్యం. ఎట్లా ఉంటుంది ఇక దాని తర్వాత మన సమాజం ఏముంది? ఈ విధంగా మనం ఇవాళ మనం చాలా స్ట్రగుల్ పడాలి, చాలా కష్టపడాలి. మన దేశంలో ఇవాళ మన దేశంలో మన పరిస్థితి ఉన్నది. అదే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో వారి పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. వాళ్ళ హిందువులు అక్కడ ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలి మనం. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాము. ఇక మీద ఇలాంటివి చేస్తే మాత్రం ఊరుకోము. ఇవాళ అధికారులను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయాలి, మా విగ్రహాలు మాకు ఇవ్వాలి. మేము వెనక జరగడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడి మాకు అగ్రిమెంట్ రాసిచ్చి అన్నీ చేస్తే కానీ మేము ఒప్పుకోం. సో ఇప్పుడు ఇదంటే కమాను ప్రభుత్వం ఆధ్వర్యంలో కూల్చివేత జరిగింది. సో హిందూ ఆలయాల మీద బయటి వ్యక్తులు, బయటి శక్తులు దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ పిచ్చి వాళ్ళని చెప్తా ఉన్నారు. ఏంటి? పిచ్చోనికి టెంపులే గుర్తు వస్తుంది, ఇంకేది గుర్తురాదు. పిచ్చోళ్ళకు టెంపుల్లే గుర్తొస్తాయి.
మన పిచ్చోళ్ళను టెంపుల్ రోడ్ల మీద ఎందుకు నడిపిస్తున్నారు, రోడ్ల మీద ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అట్లాంటి వాళ్ళను ఉరిది చేయాలి కదా. అట్లాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులను ఎందుకు ఉంచాలి? ఎన్కౌంటర్ చేయాలి కదా. యూపీలో ఎందుకు ఎన్కౌంటర్లు అవుతున్నాయి? మరి యూపీలో ఎందుకు పిచ్చోళ్ళు లేరా? రాజస్థాన్లో పిచ్చోళ్ళు లేరా? మధ్యప్రదేశ్లో పిచ్చోళ్ళు లేరా? హిమాచల్ ప్రదేశ్లో పిచ్చోళ్ళు లేరా? ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలనే పిచ్చోళ్ళు ఉంటారా? కర్ణాటకలో పిచ్చోళ్ళు వస్తారు, తెలంగాణలో పిచ్చోళ్ళు వస్తారు. ఇదేనా వీళ్ళ పద్ధతి? అంటే కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు బాగా కరెక్ట్ చెప్పారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, కాంగ్రెస్ అంటే ముస్లిం. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ముస్లింలు కాంగ్రెస్ అంటే ఒకటే, ఈక్వల్ టు ముస్లిం, ఈక్వల్ హిందూ ముస్లిం కాంగ్రెస్. కాంగ్రెస్ అయితే ముస్లిం, ముస్లిం అయితే కాంగ్రెస్ ఒకటే అని బాజాబ్తో చెప్పిండు. మనకు బుద్ధి వస్తలేదు వాళ్ళ కొట్టేనికి. ఇప్పుడు ఇక్కడ పోలీస్ అధికారులు ఏమంటా ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటా ఉన్నారు ఇప్పుడు ఈ చర్యకు సంబంధించి? ఇప్పుడు దీనికి అంతా బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులే. వాళ్ళని అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటంటే ఒక విగ్రహాలు దొంగతనం అయితే కేసు వేస్తామా లేదా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా కేసు ఉంటుందా లేదా? దొంగతనం అయితే కేసు ఉంటుందా లేదా? రికవరీ చేయాలి కదా, దాన్ని రికవరీ చేయాలి. ఎత్తుకపోయినని కేసు పెట్టాలి కదా. మరి ఎక్కడ ఎఫ్ఐఆర్ ఇచ్చిర్రు? రాత్రి 4 గంటలు ధర్నా చేసి ఇచ్చిర్రు, కాదని కాదు. అందులో కూడా కాంట్రాక్టర్ అని అదర్స్ ఉంది. అదర్స్ అంటే ఎవరు? కాంట్రాక్టర్కి ఎవరెవరు ఆదేశించాలి కదా. ఆయన గాలికి వచ్చి ఆయననే కొలగొట్టిండా? మరి ఏదో ఒకటి ఉండే తేలం కావాలి కదా మనకు. ఈ విధంగా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకు ఏముందంటే ఇవాళ మురికి చోకాడ దుకాణాలు కూలగొట్టిరు, బాజాబ్తా వేసుకున్నారు. వీళ్ళు నోరు కింద మీద మూసుకొని వచ్చిర్రు. వీడికి రాగానే మేము కనబడతాం అడ్డంగా. జిహెచ్ఎంసీ అధికారులు పోలీసు అధికారులను కూడా వెనక్కి వెళ్ళగొట్టిన పరిస్థితి కదా మొన్న కూల్చివేతల సందర్భంగా అందరూ చూసిర్రు. విచిత్రం ఏంటంటే అధికారి వణికిపోతున్నాడు. ఎందుకు వణికితే నువ్వు చేసిన తప్పైతే వనకాలి, తప్పైతే నువ్వు వనకాలి. పోలీసు అధికారులు వణుకుతున్నారు, వాడు ఇష్టం ఉన్నట్టుగా మీదకి వస్తున్నారు. కేసు పెట్టినా అన్నారు. ఏం చేసిరు మరి? ఎందుకు అరెస్ట్ చేయలే? అధికారుల పనుల్లో ఆటంకం కలిగించినందుకు ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసు పెట్టేస్తారు, 4 రోజులు కాగానే దాన్ని మూసేస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎంఐఎం పార్టీకి ఎట్లయిపోయిందంటే ఇది కూడా ఎంఐఎం పార్టీ ఆదేశం మీరేగా చేసిరు. ఇది కూడా మాట్లాడకండి. అందరు కూడా ఈ కమాన్ విరగొట్టడం కూడా ఖచ్చితంగా ఎంఐఎం ఆదేశమే. వాళ్ళకి అది పక్కా. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు వెనక లేకపోతే అధికారులు చేయరు. జిహెచ్ఎంసీలు వాళ్ళ ఆదేశమే. కొందరు ట్రాన్స్ఫర్ అయిన అధికారులు 15 రోజులైనా కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు, పోతలేరు. దానికి దండ అంతా ఎంఐఎంఏ జరుగుతుంది ఇక్కడ విషయాలు. మాకు తెలుసు, స్థానికంగా ఉన్నాము. నేను 10 సంవత్సరాలు కార్పొరేషన్ చేసిన, నాకు అన్నీ తెలుసు వీళ్ళ సంగతులు. వీళ్ళు చేసే మూర్ఖ పనులు, దరిద్ర పనులు, అన్సోషల్ ఎలిమెంట్స్ అంటే మొత్తం ఉన్నది ఎంఐఎం పార్టీలో. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళని నమ్ముకొని ఓటేస్తున్నారు కొందరు హిందువులు కూడా. జాగ్రత్త, మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం, అది మీరు మర్చిపోవద్దు. ఎప్పుడైతే వాళ్ళకు మనం ఓటేస్తామో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే.